హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మన అందరము ఉండాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో తక్కువ చూస్తున్నాం మనం కలిసి ఉన్న కుటుంబాలు. అందులో ఎక్కువగా విడిపోయిన తర్వాత ఒకరికొకరు సత్సంబంధాలు లేక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు చిన్న చిన్న మాటలకి పట్టింపులతోనే పక్కన వారు ఒకరి గురించి ఒకరు ఏదో చెప్తే వినసొంపుగా విని చెడుగా ఆలోచించి కుటుంబానికి దూరమయ్యేవాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నాం. పూర్వం రోజుల్లో ప్రతిదానికి ఇంటి పెద్ద యజమాని, తండ్రి కానీ, తాత కానీ, మామ కానీ ఎవరైతే ప్రథమ స్థానంలో ఉంటారో పూర్వీకులు పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లేదా పూర్వీకులు వాళ్ళు ఎప్పుడు ప్రతి మాటకి కోప్పడేవాళ్ళు కారు, స్పందించేవాళ్ళు అంతకన్నా కారు. శాంతంగా చూస్తూ నవ్వుతూ వాడు తలకాయ వాడు అంతేలేరా అని చెప్పి ఎటువంటి చిన్న కోపాన్ని తాపాన్ని కానీ ఏ తప్పు చేసినా క్షమించే గుణం ఉండేది. చాలా పెద్ద హృదయంతో వాళ్ళ మంచివాళ్ళరా, ఏదో జరిగి ఉంటుందిలే కనుక్కుందాం అని ఆ మాటని కొంచెం దూరం పెట్టి ఒక 10 రోజులు 20 రోజులు దాన్ని ఆ మాటను అలా పెట్టేవాళ్ళు. తర్వాత ఆన్సర్ దాని మట్టుకదే వచ్చేది. కానీ ఈ రోజుల్లో మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మన కుటుంబ సభ్యులు ప్రతిదానికి స్పందిస్తూ కోప్పడుతూ ఇరిగిపోయి మళ్ళీ సత్సంబంధాలని కోల్పోతున్నాం, చాలా బాధపడుతున్నాం. అంతేకాదు మనకు తోచినట్టుగా ఏదో సంపాదిద్దాం, ఏదో బాగుపడదాం అని చెప్పేసి వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, మనం ఏదో వ్యాపారం చేద్దాం. ఓకే, వ్యాపారం చేద్దామన్న వరకు సంతోషమే, ఉద్యోగం చేద్దామన్న వరకు, చదువుతామన్న వరకు సంతోషమే, కష్టపడండి. కానీ ఎక్కువగా ఉద్యోగం చేసేవాళ్ళు తన కుటుంబము, తన భార్య పిల్లలతో వాళ్ళు సతమతం అవుతూ వాళ్ళకున్నటువంటి కోరికలు, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు అంత స్థాయి కన్నా ఎక్కువ స్థాయిగా బ్రతకాలని చెప్పేసి అప్పులు చేసి ఆర్భాటాలు చేసి వాహనాలు కొని జీవితం ఇంకా ఎదగాలని చెప్పేసి ఏదేదో ఆలోచిస్తూ చివరికి తన భూములను, తనకున్న సంపదని అంతా కోల్పోయి మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, ఓకే మనం అందరిలా బ్రతకాలని కోరుకోవడం తప్పులేదు, కానీ మన ఎదుటివాడు బాగా బతుకుతున్నాడో వాడిలా బ్రతకాలనుకోవడమే తప్పు. దానివల్లనే మనకి ఆ కోరిక వల్ల ఖర్చులు మొదలవుతాయి. ఆ ఖర్చుల్ని మనము, మన భార్య పిల్లలు సతమతమయ్యి అప్పులు తెచ్చి మనం భూములు పొట్టలన్నీ కోల్పోయి చివరికి అధోగతి పాలవుతున్నాం. కాబట్టి దయవుంచి ఆలోచించి మీ అందరూ పెద్ద మనసుతో మనం చేసినటువంటి అప్పులు సప్పుల్లో మనం 10 రూపాయలు అప్పు చేస్తే 20 రూపాయలు సంపాదిస్తున్నామా, 5 రూపాయలు సంపాదిస్తున్నామా, లేదంటే మనం ఉన్న 10 రూపాయలని అప్పుగా తెచ్చిన తర్వాత 1 రూపాయి కూడా సంపాదించలేకుండా చెడిపోతున్నామా ఆలోచించి క్యాలిక్యులేషన్ చేసుకొని దయవుంచి మనము కొంచెం దూరం పెడితే అప్పుల్ని కష్టం ఎక్కువగా పడితే మనకి అంత అబ్జర్వేషన్ ప్రతిదీ ఆలోచనలోకి మన హృదయంలోకి వస్తుంది. మనం కష్టపడిన తర్వాత ముందుకు వెళ్తాం. కాబట్టి దయవుంచి సోదరిమణులారా, మీరు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో, ఇది ప్రపంచంలో అన్ని దగ్గరలో జరుగుతుంది అని, అన్ని భాషల్లో అన్ని విధాల్లో జరుగుతున్న విషయమని నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. అనుభవమైన మహానుభావుల దగ్గర తెలుసుకోండి, అప్పుడు దూరంగా ఉండండి, కష్టం ఎక్కువగా పడండి, వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉండండి, ఉన్న దాంట్లో తృప్తి పొందండి. అంతేగాని మనం ఏదో బిర్యానీని బుక్ చేసి తిన్నంత మాత్రాన ఆరోగ్యం కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి పెరుగన్నము, ఉల్లిపాయ దాంతో తిన్నా సరే ఆరోగ్యంగా ఉండొచ్చు. కనుక మనం ఆర్భాటాలకి, అంగులకి ఆ బంగారము, ఆ డబ్బు, ఆ బట్టలు, ఆ మేడలు, ఆ మిద్దులని పోయి చివరికి మనం ఉన్న స్థితిని కోల్పోకుండా మనకున్న దాంట్లో తృప్తి పొంది మళ్ళీ సంతోషంగా మీ అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లో మీ అన్నయ్య, మీ తమ్ముడు అనుకోండి. ఆలోచించండి, మనకున్న దాంట్లోనే తృప్తి పొందండి. అప్పులు చేస్తూ భూములు, ఆస్తులు, అవి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు అమ్మడానికి మనకి ఏ హక్కు లేదు. అది మన పిల్లల కోసం, అది ఆ వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తిని మనకు అమ్మే హక్కు లేదు. కావలిస్తే కొనండి, ఓకే, కానీ దాన్ని అమ్మినటువంటి హక్కు మనకు లేదు. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు ఉంది. ఆ బాధ్యతను కూడా గుర్తు తెచ్చుకోండి.
ఎందుకంటే నువ్వు పుట్టు జీరో, నువ్వేం సంపాదించలేదు. కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని నీ వ్యసనాలకు, నీ తాలూగా ఆర్భాటాలకు, హంగులకు, గొప్పలకు అమ్ముకొని చివరికి పిల్లల్ని అదోగతి చేస్తే ఆ పాపం ఎన్ని జన్మలు ఎత్తినా మన పొదల్లో. కాబట్టి ఆలోచించండి మిత్రులారా. ఎప్పుడు కూడాను ముందుకి కాలు పెట్టే ముందులో 10 సార్లు ఆలోచించండి. పేదరికం మంచిదే, కానీ ఆర్భాటాలకు పోయి, గొప్పలకు పోయి ఆ పెద్దరికం ఎంతకాలం నిలబడదు. ఆ కద్దరి చొక్కాలు మనల్ని కనీసం చిరిగిపోయిన బనియనున్నే పర్వాలేదు, ఒక లింగి కట్టుకున్నా పర్వాలేదు, నీకు పరువు మర్యాద ఉంటే చాలు. బట్టలు మంచి మంచి వేసి బాగా తిరిగి జనాల్లో శబాస్ అనిపించుకొని చెడిపోవడం కన్నా ఇది మంచిది కదా. ఆలోచించండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మిమ్మల్ని మీరు మారండి. నా మాటలు మామూలే. నాకు ప్రోత్సహించినా లేకపోయినా మీ అందరి అభిమానం ఉంటే చాలు. కానీ మీరు మారితే, ఆలోచిస్తే మళ్ళీ నేను సంతోషపడతాను. ఆర్భాటాలకి, గొప్పలకి ప్రజలు ఎత్తితే వెళ్ళిపోకండి. మీకున్న స్థాయిని తెలుసుకోండి, సంతోషంగా ఉండండి. మీ కాడ దగ్గరలో ఉన్నటువంటి స్నేహితులు, అనుభవంతుల మాట వినండి. కాబట్టి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిని అమ్మే హక్కు, చెడగొట్టే హక్కు మీకు ఎక్కడ ఉంది? సంపాదించిన పెద్దలు ఎంతోమంది హృదయాలతో సంపాదించి మీకు పెట్టారు. మీరు బాగుపడతారు, వంశాన్ని వృక్షంలా తీసుకెళ్తారని. కాబట్టి దయవించి సోదరులారా, మీరు అమ్మే ముందు ఆలోచించండి. 1కి 4 సార్లు. మనకి వ్యాపారాలు, ఈ వ్యవహారాలు, ఈ గొప్పలు అవసరమా? చక్కగా ఒక సద్దన్నం, రాత్రి మిగిలే అన్నంలో కొంచెం నీళ్ళు కలుపుకుంటూ ఒక నిమ్మకాయ, ఒక ఆవబద్దం, ఒక ఉల్లిపాయతో తినేసి బ్రతికి ఆస్తిని సంపాదించిన మహానుభావులు, గొప్పవాళ్ళు కారా? మనం ఈ బిర్యానీలు తిని అన్నీ చేసి అన్ని విధాలుగా తిరిగి ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి జీవితమే గొప్పదే? చెప్పండి. వాళ్ళు మహానుభావులు. వాళ్ళు సాధారణంగా ఉంటూ ఆ పంచి, ఆ లింగితోనే జీవితాంతం గడుపుతూ మన కోసం ఏనాడు కూడాను అవధులు దాటకుండా, ఖర్చులు పెట్టకుండా, ఆర్భాటాలకు పోకుండా మనకు ఆస్తి నిలబడినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చిరస్మరణీయులు. వాళ్ళే మన మహానుభావులు. కాబట్టి కుటుంబ ఆస్తిని అల్లకొల్లోడం చేసి, నాశనం చేసి మీరు గొప్పలు పొందొద్దు. మీకున్నటువంటి సంతానానికి అధోగతి పాలు చేయొద్దు. ఆలోచించండి. జై హింద్, జై భారత్.